మూడవ అధ్యాయము. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఉండినను, రాకపోయినను, గొర్రెలు దొడ్లు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఇక్కడ దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ఆయన గొప్ప రాజు అండి. నాకు నా యొక్క తోటలు నాకు లేకపోయినా, ఒలివ కాపు కాకపోయినా, చేనులో పైరు లేకపోయినా, గొర్రెలు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను దేవుని ఆనందించేదను అంటాడు. ఆయన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఒక నిర్ణయం చేసుకున్నాడు. ప్రతిరోజు ప్రతి దినం దేవుని సన్నిధానంలో ఉండి ఆనందిస్తా తప్ప, దేవుని ఆరాధిస్తా తప్ప, దేవుడు నన్ను ఇంత గొప్ప రాజు చేసినప్పటికీ, నాకు ఈ లోక ఐశ్వర్యం సమస్తం కలిగి ఉన్నప్పటికీ, అవన్నీ లేకపోయినాను దేవుని అందే నేను ఆనందిస్తానని వాక్యం సెలవిస్తున్నాను. మరి మనం మన యొక్క జీవితం ఈ యొక్క అరుణోదయం ఉదయం దేవుని సన్నిధానానికి దావీదు ఏ విధంగా తన జీవితంలో ఆనందిస్తున్నాడో, మనం బ్రతికే దినం అంతా కూడా దేవుని సన్నిధానంలో ఆనందించాలని ప్రభు కోరుతున్నాడు. అంటే ఎందుకు ఇక మన 18వ వచనంలో చూస్తే, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. యెహోవాయే నాకు బలము, ఆయన నా కాలాన్ని లేడి కాడవలె చేయను, ఉన్నత స్థలముల మీద నన్ను చేయను అంటాడు. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందిస్తే నా కాలాన్ని లేడి కాలవల చేస్తాడు, నన్ను ఉన్నత స్థలముల మీద నడవ చేస్తానంటాడు దేవుడు. దేవుని యొక్క వాక్యంలో మరి ప్రభు యొక్క సన్నిధానంలో మనం ఎప్పుడైతే ఆనందిస్తామో, దేవుడు ఈ లోకంలో అనేక సాక్షులు మనం ఏర్పాటు చేసి ఆయన యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మనం ఆనందిస్తామో, మన యొక్క శరీరానికి సత్వం దయచేస్తాడు, మన కాలాన్ని లేడి కాల వరకు చేస్తాడు, మనం ఉన్న మీద ఆయన మనల్ని నడవ చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడంటే మనము ఈ లోకంలో ఉన్న ఆస్తులను బట్టి, ఈ లోకంలో ఐశ్వర్యం బట్టి, ఈ లోకంలో ఉన్న అన్ని ఏమి లేకపోయినప్పటికీ, ఉన్నా లేకున్నప్పటికీ దేవుడు మనకు బలం ఇస్తాడు, ఆయన మన కాళ్ళకు సత్వాలు ఇస్తాడు, ఉన్నత స్థలముల మీద దేవుడు ఆనందింపజేస్తాడు. పేతురు రాష్ట్ర పత్రిక 4వ వచనంలో చూస్తే దేవుని ఒక వాక్యం ఏంటంటే, కృప నిరంతరం మనకు ఎప్పుడు కూడా కావాలంటుందట. ఆయన కృప 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే చూడండి, ఒక మాట దేవుని వాక్యంలో దేవుని యొక్క సత్యము దేవుడి యొక్క సన్నిధిలో 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. రెండో పేతురు 1వ అధ్యాయం 4వ వచనము. ఆ మహిమ గుణాతిశయం బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించను. దేవుడు ఈ లోకమందున్న భ్రష్టత్వమును మనం ఏం చేస్తున్నట్టే దూరపరుచుకుంటున్నాం. దేవుని మూలంగా దాన్ని తప్పించుకొని దేవునికి పాలువారగినట్లుగా మనం వాటిని అనుగ్రహించి ఉన్నాం. అంటే దేవుని యొక్క నామంలో ఈ లోకంలో ఏర్పరచబడిన వారుగా ఉన్నాం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అంటారు. ఎందుకు ఏర్పరచబడిన? ఈ లోకం అంతా కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కానీ దానిలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం ఏం చేస్తున్నామంటే, దేవుని సన్నిధానంలో ఎప్పుడు కూడా ఆనందించే బిడ్డలుగా, దేవుని యొక్క సన్నిధానంలో మనం కష్టత్వం నుంచి, ఈ లోక మాలిన్యత నుంచి, ఈ లోకంలో ఏర్పరచ మనం దేవుని మనకు దేవుడు అనుగ్రహించిన దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే
దేవుణ్ణి మనం తల్లి గర్భంలో పిండంగా నిరూపించకబడక ఉంటే మనల్ని దేవుని యొక్క స్థానంలో దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. యెషయా 43 చూస్తే, మరి ఇక్కడ చూస్తే దేవుని వాక్యంలో దేవుడు మనల్ని జగతి పునాది వేయకబడక మునిపే ఆయన మనల్ని ఏం చేసినట్టే ఆయన మరి మనల్ని సృజించినాడు. ఆయన యొక్క స్తోత్రాన్ని ప్రచురం చేయడానికి ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేశాడు. యెషయా 43 మరి ఆ 43 చూస్తే చూడండి, యెషయా 43 ఈ లోకంలో దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించడానికి, దేవుని ఆనందించడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యెషయా 43 చూస్తే చూడండి, ఒక మాట చూద్దాం. 43 నా మహిమ నిమిత్తంగా నేను సృజించిన వాడిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వాడిని కలగజేసి తిని, వాడిని పుట్టించిన వాడు నేనే. దేవుని యొక్క నామంలో ఆయన మహిమ నిమిత్తంగా ఈ లోకంలో దేవుని సన్నిధానంలో ఈ లోక భ్రష్టత్వం నుంచి తప్పింపబడి దేవుని సన్నిధానంలో దేవుని మహిమ నిమిత్తంగా ఆయన మనల్ని పుట్టించిన దేవుడు. ఆయన మనల్ని పుట్టించి ఆయన మనల్ని ఏర్పాటు చేసి ఆయన సన్నిధానంలో దేవుని స్తుతించడానికి, ఆయన మహిమ నిమిత్తంగా ఆయన స్తోత్రం ప్రచురం చేయడానికి ఆయన మనల్ని కలగజేసిన దేవుడుగా ఉన్నాడు. అదే అధ్యాయంలో 43:21 చూస్తే దేవుని యొక్క నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగుగాక, దేవుడు మరి స్తోత్రుడు అని చెప్పి మనం దేవుని సన్నిధానంలో మరి బాధలున్నా కష్టములున్నా, మరి పశువులు శాలలో లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, మరి ఈ లోకంలో ఏం లేకపోయినా, ఎన్ని ఉన్నా లేకపోయినా, నేను దేవుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, దేవుని గణపరుస్తున్నాను అని చెప్పి, ఎందుకు అంటే ఈ లోకంలో నన్ను నువ్వు ఎంచుకున్నావు ప్రభువా, ఈ లోకమందున్న భ్రష్టత్వం నుంచి నన్ను తప్పించినావు ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధానంలో ఎప్పుడు కూడా ఆనందింపజేస్తే దేవుని కృప, దేవుని యొక్క అనుగ్రహము మన మీద ఉండి ఆయన ఆదరణకర్తను ఎప్పుడు కూడా మన మధ్యలో ఉంచుతాడు. ఆ ఆదరణకర్త ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త 14:16 చూస్తే చూడండి, ఆ యొక్క ఆదరణకర్త మనతోనే ఎప్పుడు కూడా ఉంటాడు. మనతో నివాసం చేస్తాడు, మన హృదయంలో ఎప్పుడు నివాసం చేస్తాడు. ఆయన మన సన్నిధానంలో నువ్వు స్తుతిస్తున్నా, దేవుని ఆరాధిస్తున్నా, నీ జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడని వాక్యం చదువుతుంది. చూడండి, మరి యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడా దేవుని స్తుతించే బిడలు, దేవుని ఆరాధించే బిడలు, ఆయన మనతో ఎప్పుడు కూడా ఆయన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎప్పుడు నిత్య నివాసం చేస్తూ ఉంటాడు. నా బిడ్డలు ఎక్కడ దేవుని స్తుతిస్తుంటారో, దేవుని ఆరాధిస్తుంటారో, దేవుని సన్నిధానంలో ఆనందింపజేస్తారో వాళ్ళ మధ్యలో దేవుడు ఏం చేస్తాడే ఆదరణకర్తను మనకు దేవుడు సహాయం చేస్తాడు. ఆదరణకర్త ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు పరలోకమందున్న మరి ఆయన సృష్టికర్త అయిన దేవుడు లోకమంతటా ఆయన కనుదృష్టి లోకమంతటా యథార్థమైన హృదయం కలిగి దేవుని సన్నిధానంలో ఆరాధించే వాళ్ళం వైపు కనులెత్తి దినవెల్ల చేతులు దాకులుగా మరి ఆయన యొక్క మరి ఈ లోకంలో మరి మనకు యేసు ప్రభు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు మరి లోక రక్షకుడు. ఆయన ఏం చేశాడే, నా ఎప్పుడు నా దగ్గరికి వస్తారో నేను ఎప్పుడు వాడిని రక్షిస్తాను, నా బిడ్డలుగా చేర్చుకుంటాను, నా బిడ్డలు మరి మారుమనసు పొందుతారు, నా బిడ్డలు ఎప్పుడు నా యొక్క జీవితంలో మరి ఎప్పుడు కూడా నన్ను స్తుతిస్తారు అని చెప్పి ఈ లోకంలో ఉన్న మన తండ్రి మన యొక్క యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనం రక్షింపబడిన బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేశాడే మనకు తోడుగా ఒక ఆదరణకర్తను ఆయన నేను మీకోసం నివాసం చేయడానికి, నేను స్థలం సిద్ధపాటు చేయడానికి, నేను ఉండే స్థలంలో మీరు ఎప్పుడు కూడా నన్ను స్తుతించే బిడ్డలుగా ఈ భూమి మీద మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క ఏర్పాటు చేసిన బిడ్డల విషయంలో మీకు ఏం చేస్తుంటే ఒక ఆదరణకర్తను పంపిస్తున్నా. ఆ ఆదరణకర్త అయిన దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు. మీరు ఎల్లప్పుడూ ఆనందించాలని కోరుతున్నా. ఆయన మీతోనే ఉంటాడు, మీ హృదయంలోనే ఉంటాడు,
మీ నివాసాల చుట్టూ మీతో స్తుతించే ముందు ఆయన ఆనందింపజేస్తాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడని చెప్పి ఆ ఆదరణకర్త ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడంట. ఎప్పుడు అంటే మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, ఒకవేళ రోగం వచ్చినా దేవుని స్తుతించాలి, సంతోషం కలిగిన దేవుని స్తుతించాలి, సుఖ దుఃఖ దినములు దేవుడే జతపరిచినాడు కాబట్టి ఏ క్షణములైనా మన నోట మన దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలి, ఆరాధించే బిడ్డలుగా ఉండాలి, దేవుని మయపరిచే బిడ్డలుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎప్పుడైతే అలాగుంటామో మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఈ లోకంలో మరి ఆయన ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డలను ఆయన ఈ లోకంలో అంత్య దినాలలో ఆయన యొక్క అద్భుతాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన ఆత్మ అందరి మీద కుమరించబడింది. ఎవరంటే ఆయన స్తుతించే బిడ్డల మీద, ఆయన ఆరాధించే బిడ్డల మీద ఆయన ఆత్మ ఎప్పుడు కూడా ఆయనతో ఎప్పుడు కూడా ఉంటుందని, ఆ యొక్క ఆదరణకర్త ఎప్పుడు మీకు సాయం చేస్తాడని, మీ లోపల మన లోపల దేవుని సన్నిధిలో అద్భుతాలు చేయడానికి ఆయన ఏం చేస్తున్నట్టే ఆశ్చర్యకార్యాలు చేయడానికి మన ముందు ఉంటాడని వాక్యం సెలవిస్తున్నది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, 5వ అధ్యాయం చూస్తే మనం ఎప్పుడు కూడా అద్భుతాలు చేయడానికి దేవుడు మనల్ని ఈ లోకంలో ఈ భ్రష్టత్వం నుంచి ఈ లోకమందున్న మనుషుల ఎడల మనల్ని దేవుడు గొప్పవారుగా వాడుకోవాలని ఇష్టం కలిగినాడు. ఎందుకంటే మన లోపల సూచక్రియలు అద్భుత కార్యాలు చేయడానికి దేవుడు ఆయన మనల్ని వాడుకోవడానికి, ఆయన మన దేవుని స్తుతించడానికి, ఆనందించడానికి ఈ యొక్క విషయంలో ఆ యొక్క మరి అద్భుతాలు చేయడానికి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. చూడండి, మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, ఆత్మను మీరు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. కాబట్టి విశ్వాస సంబంధే అబ్రహాం కుమారుడని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాసం మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి, దేవుని వాక్యంలో చూస్తే ఇక్కడ ఆత్మ సంబంధమైన అద్భుతాలు, మరి ఆశ్చర్యకార్యాలు, ఈ ధర్మశాస్త్రమైన ఈ దేవుని వాక్యమైన క్రియా వలన విశ్వాసంతో మనం ఏం చేస్తున్నట్టే దేవుని మాటలు వింటున్నాం, దేవుని మాటలను పాటిస్తున్నాం. ఆ మాటలు పాటించినప్పుడు దేవుని సన్నిధానంలో అబ్రహాం దేవుని ఏ విధంగా నమ్మాడో, దేవుని అతనికి నీతిగా ఏ విధంగా ఎంచబడ్డాడో, ఆయన విశ్వాసులకు తండ్రిగా ఏ విధంగా అబ్రహాము మరి కుమారులని తెలచబడ్డాదో, ఆ యొక్క విశ్వాసం మూలంగా దేవుడు అన్ని జనుల నుంచి మరి అన్ని జనులుగా మరి నీతిమంతులుగా ఏ విధంగా తీర్చాడో, మనల్ని కూడా ఈ యొక్క అన్ని జనులను మనలకు దేవుడు ఒక బలిగా మరి అన్ని జనుల అర్పణ మరి దేవుని సన్నిధానంలో మనకు అప్పచెప్తాడంటాడు. అన్ని జనులు అంటే దేవుని ఎరగని వాళ్ళు, దేవుని ఎరగని వాళ్ళ మధ్యలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ వాళ్ళని కూడా దేవుని సన్నిధికి తీసుకురావడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటు చేయడానికి మన జీవితంలో ఏం చేస్తాడు? గొప్ప అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఎప్పుడంటే దేవుని సన్నిధానంలో ఎప్పుడు ఆనందిస్తే, ఎప్పుడు సంతోషిస్తే, దేవుని సన్నిధానంలో ఎప్పుడు దేవుని సన్నిధానంలో మనము ఆయనను ప్రశంసిస్తే, మనం దేవుడే మన సమస్తం అని అనుకున్నప్పుడు, దావీదు అన్ని ఉన్నప్పటికీ నా సమస్తముని దేవుడే, నేను దేవుని సన్నిధానంలో నేను ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన ప్రభు నాతో ఉన్నాడని చెప్పి ఆయన ఎప్పుడు కూడా అలాగ ఆనందిస్తున్నప్పుడు ఆయన యొక్క జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు చేశాడు. మన జీవితంలో కూడా ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో మన ప్రభువే అని మనం దేవుని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎప్పుడంటే అన్ని జనుల మధ్యలో, దేవుని ఎరగని వాళ్ళ మధ్యలో దేవుడి యొక్క మరి సూచక్రియ మహత్కార్యాలు మన జీవితంలో మరి అబ్రహాము మరి దేవుని నమ్మిండు, అతను నీతిగా ఎంచబడ్డాడు. విశ్వాస మూలంగా అతడు మరి విశ్వాసకు తండ్రి అయినాడు. ఆయన అన్ని జనులను అనేకులను ఆయనకు గొప్ప సాక్షిగా ఈరోజు నిలబెడుతున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుని సన్నిధానంలో ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనం చేయవలసిన ఏంటంటే మరి ప్రభులో ఆనందించాలి. మరి ఆయన కృప మనకు తోడుగా ఉన్నదని నమ్మాలి. మన మధ్యలో ఆదరణకర్త ఉన్నాడని చెప్పి మనం నమ్మాలి. మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడని నమ్మాలి. ఇంకో మాట చూస్తే ఎప్పుడు కూడా మరి ప్రభు యొక్క వాక్యం ఆనందించుడి, మరలా చెప్పుడు ఆనందించుడి, మరలా చెప్పుడు ఆనందించు. మనం ఎప్పుడు కూడా ఆనందించాలి, మనం ఎప్పుడు కూడా ఆనందించాలి, మనం ఎప్పుడు కూడా ఆనందించాలి. ఎప్పుడు ఆనందించాలంటే అన్ని విషయాలు ఆనందించాలి. మనకు బాధలు వచ్చినప్పుడు ఆనందించాలి, మనకు మరి 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 సంతోషం ఉన్నప్పుడు ఆనందించాలి, మనకు రోగాలు వచ్చినప్పుడు ఆనందించాలి,
మరి రోగం లేకపోయినప్పుడు ఆనందించాలి. ఎప్పుడు బట్టి మనం దేవుని సన్నిధానంలో ఆనందిస్తూ ఉండాలి. ఎప్పుడైతే అలాగ ఆనందిస్తుంటామో ప్రభు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యంలో ఇదంతా ఒక నిరీక్షణ. మరి ఈ నిరీక్షణ ఒక కేవలం దేవుని నమ్మిన వాళ్ళకే ఉంటుంది. ప్రభులో నామంలో మరి దేవుని వాక్యాన్ని ఎరిగిన వాళ్ళ మధ్యలో ఈ యొక్క నిరీక్షణ ఉంటుంది. దేవుని నమ్మిన వాళ్ళ దగ్గరే ఈ అద్భుతాలు జరుగుతాయి. దేవుని నమ్మిన వాళ్ళ మధ్యలో ఈ అద్భుతాలు ఈ ఆశ్చర్యకరంగా నమ్ముతాం. దేవుని నమ్మిన వాళ్ళ బట్టినే ఈ యొక్క ప్రభులో సంతోషించి ఆనందిస్తాం. ఈ వాక్యము, ఈ ధర్మశాస్త్ర గ్రంథమైన వాక్యము ఎవరైతే మనం పఠిస్తూ మరి దాన్ని అనుసారంగా జీవిస్తామో ఆ యొక్క వాక్యంలో ఏం చెప్తున్నట్టే మీరు ఆనందించండి. ఆయన వాక్యమే దేవుడు కాబట్టి ఆయన వాక్యం మనం విన్న వాళ్ళందరం కూడా ఎన్నో సార్లు ఇలాంటి వాక్యం వినొచ్చు. కానీ ఈరోజు మళ్ళీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మీరు ఆనందించండి, ప్రభులో మీరు ఆనందించండి. శాలలో పశువులు లేకపోయినా, దొడ్డులో గొర్రెలు లేకపోయినా, మరి అంజూరపు చెట్లు కాకపోయినా, మరి మరి మీ ద్రాక్ష చెట్లు పల్లెవాళ్ళు కాకపోయినా, ఇవన్నీ లేకపోయినా మీరు నాలో ఆనందించండి. ఆనందిస్తున్నప్పుడు మన జీవితంలో ఏం చేస్తే దేవుడు గొప్ప మరి మన మేలు చేస్తారని నమ్ముతున్నాం. ఈ మేలుని బట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అరుణోదయంలో ఉదయమే ప్రభువా నీ సన్నిధానం గురించి మేము ఆనందిస్తున్నాం దేవా, నిన్ను సంతోషిస్తున్నాం దేవా. మా జీవితంలో ఆయుష్ని పొడిగించిన ఆయుష్ని బట్టి, మా జీవితంలో చేస్తున్న గొప్ప మేళాకాలను బట్టి, మా జీవితంలో నాయన ఇచ్చిన ఆశీర్వాదాలు బట్టి, మా జీవితంలో నీ బిడ్డలుగా ఈ లోకంలో ఏర్పాటు చేసిన బిడ్డల బట్టి, ఈ లోకంలో నాయన మరి అనేకుల ఎదుట ఈ భ్రష్టత్వం నుంచి మమ్మల్ని విడిపించి అయ్యా నీతిమంతులుగా నీ బిడ్డలుగా ఆయన నీ యొక్క సన్నిధానంలో మేము నీ యొక్క బిడ్డలుగా జీవించే భాగ్యం మాకు ఇచ్చినందుకు మేము ఆనందిస్తున్నాం దేవా, సంతోషిస్తున్నాం ప్రభా అని చెప్పి మన జీవితంలో ఎప్పుడైతే మన పర్సనల్ డివోషన్ లో మన వ్యక్తిగతమైన జీవితంలో ఆనందిస్తామో మన లోపల ఒక ఆదరణకర్త అయినాడు. ఆ ఆదరణకర్త ఎందుకే మన ప్రతిసారి మనల్ని బలపరుస్తూనే ఉంటాడు. మన హృదయంలో ఒక ఆదరణకర్త ఉన్నాడు. ఆయనే పరిశుధాత్మ దేవుడు. మన పరిశుధాత్మ దేవుడు ఏం చేస్తుంటే మనం ఏ మార్గంలో నడవాలో, ఎక్కడ నిలవాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ మనం లేచి వాళ్ళు ఎక్కడ పండుకోవాలో ఆ ఆదరణకర్త మనల్ని కాపాడుతుంటాడు, బలపడుతుంది. ఈ ఆదరణకర్త మరి దేవుని యొక్క సన్నిధానంలో మనతో ఉన్నాడు. మరి అంతరంగ పురుషుడు ఎప్పుడైతే అంతకంతకు అభివృద్ధి అవుతుంటో మన జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. బాహ్య పురుషుడు శరీర సంబంధమైన ఈ లోకంలో ఎప్పుడైతే శరీరాశ, నేత్రాశ, జీవడంలో మన జీవితంలో జీవిస్తామో అవి ఏం చేస్తుంటే మనం చంపేస్తాయి. మన అంతరంగ పురుషుని బట్టి మనం సంతోషించి ఆనందించినట్లయితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ యొక్క గొప్ప కార్యాలను బట్టి ఈరోజు దేవా మేము మా యొక్క జీవితంలో మా హృదయాల్లో నిన్ను మేము కలిగి ఉన్నందుకు నిన్ను ఆనందిస్తున్నాం దేవా. మేము నిన్ను అయా నీ యొక్క బిడ్డలుగా నీ వాక్యం ఈ విధంగా చదువుకోవడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, ఈ కాన్ఫరెన్స్ బట్టి మాకు ఇచ్చిన నాయన ఈ యొక్క ఉదయంనే లేచి నీతో నాయన స్మరించే భాగ్యం మాకు ఇచ్చినందుకు మరి నాయన మేము ఆనందిస్తున్నామని చెప్పి ప్రభులు ఆనందిస్తే మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.